ప్లీజ్ శివ, నేను తాకండి. నాకు అసలేం బాగాలేదు. కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్. ఏంటి మీనా ఇది? ఇప్పుడే ఆ గదిలోకి వచ్చాను, అప్పుడే ఇంత ఇరిటేషనా? నేనంటే నీకు అంతా సేయమ్మా. అసహ్యం కాదు శివ, నాకు చాలా కంగారుగా ఉంది. మనం ఇప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. ప్లీజ్. ఈ ఫిజికల్ ఇంటిమేషన్ నాకు ఇప్పుడు వద్దు. ఏంటి మీనా ఇది? మన ఇద్దరి మధ్య ఇలాంటి మాటలా? నేను ఉన్నాను కదా నీ భయం పోగొట్టడానికి. వద్దంటున్నా కదా, నాకు భయం వేస్తుంది. మరీ ఇంత ఓవర్ చేయొద్దు. ఇష్టపడడానికి పెళ్లి చేసుకుంది. ఒక హస్బెండ్గా నా అక్కేంటో నాకు తెలుసు. నేను ఎవరో నువ్వు మర్చిపోతున్నావు. మళ్ళీ ఇదేనా? నిన్ననే చెప్పాను కదా, నాకు ఈ ఫిజికల్ ఎఫెక్షన్ అస్సలు వద్దు. ఒకసారి చెప్తే అర్థం కదా. మళ్ళీ అదే మాట. నీకు ఏమైంది మీనా? పెళ్ళయింది తెలుసా మనకి? మన ఇద్దరం భార్యాభర్తలు. అర్థమవుతుందా? ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? ఏమైంది నీకు? ఓకే ఫైన్, నీకు కావాల్సిన నన్ను దూరంగా ఉంచడమే కదా. ఓకే, ఉంటా. సావేంద్ర వరకు హెచ్చారి అంపుతుండ్రు ఒక సావు. బా మీనా, వీడు నా ఫ్రెండ్ అనిల్. ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ అయిపో. ఏంటి శివ, ఒక మాట చెప్పొచ్చు కదా. ఫ్రెండ్స్ని సడన్గా ఇట్లా తీసుకొస్తే ఎట్లా? కనీసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం ఇవ్వవా? ఏంటి నీ రూల్స్? ఇది నా ఇల్లు, నీ రూల్స్ ఏంది? కొంచెం టీ కూడా పెట్టావా? సారీ చెల్లమ్మా,
నా వల్ల మీకెందుకు గొడవ, బయటికి వెళ్దాందా. ఏంట్రా ఇది, నీకు ఇప్పుడే కదా పెళ్ళయింది. కాస్త కూల్గా ఉండొచ్చు కదరా. పెళ్ళైన కొత్తలో భార్య అలాగే ప్రవర్తిస్తుందిరా. ఏం చేయండి రా, తను నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేదు. ప్రతిదానికి భయం, దూరంగా ఉండు. అసలు ఈ కూడా నాకు నచ్చట్లేదు. పెళ్ళమాట గట్ల ఉంటుందారా? చూడు శివ, కొన్ని రోజులు తనకు టైం ఇవ్వు. నువ్వు ఇలా కోపంగా ఉంటే తను ఇంకా భయపడుతుంది. కొన్ని రోజులు పోయాక తనే బిర్యానీ చేసి అన్నయ్యను కూడా మన ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్తుంది చూడు. ప్రశాంతంగా ఉండు నువ్వు. పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను. ఇంట్లో ఒక క్షణం కూడా నాకు ఉండబోయేదిరా. ఏంటి శివ, తాగొచ్చావా? అవును, తాగొచ్చిన. నా ఇష్టం అది, నీకెందుకు? నువ్వు నా పెళ్ళానివే. నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి నాకు హక్కు ఉంది. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నేను పడతాను కదా. నీ మీద నాకు హక్కు లేదా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఈరోజు మాత్రం నేను వదల. మీనా, రాత్రి జరిగినందుకు సారీ. నేను చాలా తప్పు చేశాను. సరేనండి, పర్వాలేదు. మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, టిఫిన్ చేయండి. ఇది కొంచెం ఉప్పగా ఉంది. రేపటి నుంచి కొంచెం మంచిగా చేయవా? సారీ శివ, ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వు. రేపటి నుంచి ఖచ్చితంగా బాగానే చేస్తా. ఏంటి ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చారు? అవును మీనా, ఆఫీస్ పని మీద నేను 1 వీక్ బయటకు వెళ్ళాలి. చాలా అర్జెంట్ ఉంది. కొంచెం నా బట్టలు ప్యాక్ చేస్తావా? మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయమంటావా? నీకు తోడుగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు.
వద్దులే. అయినా 1 వీకే కదా, నేను మేనేజ్ చేసుకోగలను. ఏమైనా అవసరం అయితే కాల్ చేస్తాను. హలో హలో హలో, ఏంటి మేడం, చెప్పు బాలు. మొగుడుతో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. డోర్ మూసుకో బాలు. నీ ఇచ్చిన మాట తప్పే రకాన్ని కాదు. ఫస్ట్ నైట్ నీతోనే అని ప్రామిస్ చేశాను కదా, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా మేడం, ఎప్పుడు మీ ఆయన మీ ఇంట్లోనే ఉంటాడు. మా ఆయన ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాడు. 1 వీక్ వరకు రారు. ఓకే మేడం. ఈ రోజు నుంచి 1 వీక్ మొత్తం ఎంజాయ్ చేద్దాం. ఈరోజు నైట్ నువ్వు వచ్చేసే. వచ్చాక ఎంజాయ్ చేద్దాం. సరే సరే, నేను తర్వాత చేస్తా. సరే వెళ్దామా? వెళ్దాం, నాకు టైం లేట్ అవుతుంది. అయినా 1 వీక్ ఎందుకండి, రేపే రావచ్చు కదా. రావచ్చు కానీ తొందర అయిపోతే అత్త. సరే అండి, మీరు జాగ్రత్త. సరే. వావ్ మీనా, పెళ్ళయ్యాక ఇంక ఇంత అందంగా రెడీ అయ్యావు. ఇప్పుడు చెప్పు, ఎట్లా చూసుకుంటున్నావు మీ ఆయన? అబ్బాయి ఏముందిలే, వాడికి సరిగ్గా తిండి కూడా పెడతలే. ఉప్పు కారం నేను తిండి పెట్టినా అడగకుండా తింటుండు. అవునా? ఆ, ఎవరు? అసలు ఈ టైంలో ఎవరు? ఖచ్చితంగా శివయ్య ఉంటాడు. ఏంటి వాడచ్చాడా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ప్లీజ్ ప్లీజ్, నువ్వు మంచం కింద దాక్కు, అస్సలు సౌండ్ చేయకు, సరేనా? ఏంటమ్మా ఇంత కంగారుగా ఉన్నావు? శివ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నువ్వు ఒంటరిగా ఉన్నావని, నీకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ ఫుడ్ నాతో పంపించాడు. ఏదైనా అవసరం ఉంటే అస్సలు మొహమాట పడకుండా నాకు కాల్ చేసి చెప్పమ్మా. థ్యాంక్ యూ అనిల్ గారు, మీరు చాలా మంచివారు. ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా కాల్ చేస్తా. ఓకే అమ్మా. బాలు, శివ కాదు, శివ వాళ్ళ ఫ్రెండ్. నువ్వు బయటికి వచ్చే. వీడేంటి పని పడలేదా వానికి? ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. గట్టిగా వార్నింగ్ ఇవ్వు వానికి.
మళ్ళీ మళ్ళీ ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు మంచం కింద ఉండు, బయటికి రావద్దు, సరేనా? ఏమైంది అన్నయ్య, మళ్ళీ వచ్చారు? నా ఫోన్ నెంబర్ నీ దగ్గర లేదు, నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఏదైనా అవసరం పడుతుందేమో అని మళ్ళీ నెంబర్ ఇవ్వడానికి వచ్చా. సరే చెప్తాను, తీసుకోండి. సరే అమ్మా. బయట చెప్పులు ఎవరు ఉన్నాయి? శివయ్య కాదుగా? అదే అన్నయ్య, చెప్పులు ఎవరు గార్డెన్లో వదిలేశారు, నేను అక్కడ పెట్టాను. అవి మీయా ఏంటి? కొన్ని మనుషులు వెళ్ళేస్తామమ్మా, దాంగుంది. అన్నయ్య ఆ. సరే అమ్మా. ఈడేంది మళ్ళా వస్తుండు? ఏమో కానీ నాకు చాలా భయం అవుతుంది. నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడైనా కలుగుతాం కానీ. ప్లీజ్. ఓకే అప్పా, ప్లీజ్ అమ్మా, వద్దు, వెళ్ళి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలుగుతాం మళ్ళీ. ప్లీజ్ వెళ్ళిపో ప్లీజ్, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్. వద్దు, వెళ్ళు.